హాయ్ అందరికీ నమస్కారం. హరిహర వీరమల్లు నుంచి ఒక బిగ్ అప్డేట్ రాబోతోంది. రెండు పవర్ హౌస్లు ఒక వేదిక మీదకి రాబోతున్నాయి. ఒక పవర్ హౌస్ ఏమో దక్షిణాది సూపర్ స్టార్, దక్షిణాది పొలిటికల్ స్టార్, పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ గారు. ఇక ఉత్తరాది పవర్ హౌస్ ఎవరంటే యోగి ఆదిత్యనాథ్. వీళ్ళిద్దరూ ఒకే వేదిక మీదకి రాబోతున్నారు అన్న వార్తలు వినపడుతున్నాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్ హరిహర వీరమల్లు మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా పవన్ కళ్యాణ్ గారికి అన్న విషయం మనందరికీ తెలిసింది. అయితే పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా ఉత్తరాదిలో హిందీ వెర్షన్కి సంబంధించి వారణాసిలో, అది కూడా మోదీ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. దానికి ముఖ్య అతిథిగా యోగి ఆదిత్యనాథ్ గారు రాబోతున్నారనేది ఒక బిగ్ అప్డేట్ వస్తుంది. దీని మీద ఇంకా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా సినీ ఇండస్ట్రీలో, సినీ వర్గాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది అని చెప్పాలి. యోగి ఆదిత్యనాథ్ ఎందుకు పవర్ హౌస్ అనేది కూడా మనందరికీ తెలిసిందే. యోగి రాకముందు ఉత్తరప్రదేశ్ ఒకలాగా ఉండేది, యోగి వచ్చాక ఉత్తరప్రదేశ్ ఒకలాగా మారింది. యోగి రాకముందేమో అది ఉత్తరప్రదేశ్ కాదు, అది నేరాల ప్రదేశ్గా ఉన్నది. యోగి వచ్చాక అది పెట్టుబడుల స్వర్గధామంగా మారింది. ఉత్తరప్రదేశ్లో ఒక అయోధ్య రామ మందిరం నిర్మించిన, ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలను కట్టడి చేసిన, ఉత్తరప్రదేశ్లో పెట్టుబడులను తీసుకొచ్చిన అది యోగి ఆదిత్యనాథ్ కారణంగానే జరిగిందనేది ప్రపంచమంతా తెలిసిన విషయం. మరి యోగి ఆదిత్యనాథ్ వస్తే ఏం మాట్లాడతారు? పైగా ఈ సినిమానేమో ఒక చారిత్రక నేపథ్యం కలిగిన సినిమా. మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగజేబును ఎదిరించే ఒక నాయకుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. ప్రజల తరపున ఉండి వాళ్ళ అరాచకాలను ఎదుర్కొనే పాత్రలో ఆయన నటిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సినిమా మీద ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తారు? మనం చూసాం చావా సినిమా ఎట్లా ఆడిందో మనం చూసాం. ఔరంగజేబు టార్గెట్గానే చావా సినిమాని తీశారు. అది ఏ రకమైన విజయం సాధించిందో మనం చూసాం. దేశం మొత్తం కూడా ఒక రకమైన సంచలన విజయం నమోదు చేసింది. మరి ఈ హరిహర వీరమల్లు కూడా యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్య అతిథిగా రావడంతో బజ్ పెరగటం అనేది ఖాయంగా కనపడుతోంది. పైగా యోగి ఆదిత్యనాథ్ అంటే మనందరికీ తెలిసిందే మోదీ వారసుడు అవుతాడు అన్న మాటలు కూడా వినపడుతున్నాయి. మోదీ వారసుల లిస్టు ఒక రకంగా ఒక 4-5 పేర్లు ప్రధానంగా వినపడతా ఉంటాయి. ఒక పేరేమో నితిన్ గడ్కరీ గారి పేరు వినపడుతూ ఉంటుంది, రెండో పేరు యోగి ఆదిత్యనాథ్ గారి పేరు వినపడుతూ ఉంటుంది, మూడవ పేరు భవిష్యత్తు మోదీ వారసుడిగా పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా వినపడుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకు అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ దక్షిణాదిలో ఒక క్రౌడ్ పుల్లర్గా మారారు. అదే సమయంలో బీజేపీ ఆలోచన కూడా దక్షిణాది నుంచి ఒక్కడిని ప్రధానమంత్రి దాకా ప్రొజెక్ట్ చెయ్యాలంటే ఏం చేయాలి? సో ఎవరున్నారు అంటే అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కనపడుతున్నారు. బహుభాషా కోవిదుడు, తమిళ్ మాట్లాడగలుగుతాడు, కన్నడ మాట్లాడగలుగుతాడు, తెలుగు మాట్లాడగలుగుతాడు, మరాఠీ మాట్లాడగలుగుతాడు, హిందీ మాట్లాడగలుగుతాడు, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు. ఈ రకంగా బహుభాషా కోవిదుడు, అందరినీ మెప్పించగలిగిన వాడు, ఒక రకంగా ప్రజల్ని ఆకట్టుకునే స్పీచ్లు ఇచ్చేవాడు, క్రౌడ్ పుల్లర్గా ఉండే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే వాళ్ళకి దక్షిణాది నుంచి ఆప్షన్గా కనపడుతోంది. ఈ నేపథ్యంలో సో అటు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరాది నుంచి రావాలంటే యోగి ఆదిత్యనాథ్ని ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఇప్పటికే 3వ టర్మ్ చేస్తూ ఉన్నారు. సో ఈసారి ఖచ్చితంగా బీజేపీ నుంచి లేదా ఎన్డీఏ నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. ఈసారి ఎన్డీఏ నుంచి అవకాశం ఇస్తే కనుక పవన్ కళ్యాణ్ గారికి లేదా బీజేపీ నుంచి అంటే యోగి ఆదిత్యనాథ్ గారికి అనే ఒక చర్చ ఒకటి జరుగుతూ ఉంది. అది అవుతుందా లేదా పక్కన పెడదాం. సో ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీదకి రావటం పొలిటికల్గా కూడా ఒక రకంగా ఇది చర్చనీయాంశమైన మ్యాటర్గా మారుతోంది. ఇకపోతే దానికి మించిన న్యూస్లు కూడా వస్తూ ఉన్నాయి. ఇక హైదరాబాదులోనేమో ప్రీ రిలీజ్ ఈవెంట్కి రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది, ఆయన కోసం ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. అదే సమయంలో తిరుపతిలో మరొక ఈవెంట్ నిర్వహించాలి, ఆ ఈవెంట్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తారు అతిథిగా అని చెప్తున్నారు. అంటే ఒక సినిమాకి 3 ముఖ్యమంత్రులు గనక రావటం జరిగితే అది సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం, ఒక రికార్డుగా మిగిలిపోతుంది అని చెప్పాలి. మరి హరిహర వీరమల్లికి ఇప్పటి వరకు అయితే హరిహర వీరమల్లికి మంచి బజ్ లేదు, ప్రమోషన్లు సరిగా చేయట్లేదు, వాయిదాలు పడుతూ వచ్చింది. ఈ సినిమాని మరింత ప్రమోషన్ చేసి ఉండాల్సిందని అభిమానులు భావిస్తున్న నేపథ్యంలో వాళ్లకు ఒక గ్రేట్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఏదేమైనా మరి ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి గారు రాని పక్షంలో మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా వచ్చే అవకాశం ఉందని కూడా అన్నారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి పెట్టుకున్నారని చెప్పేసి సమాచారం. ఈ నేపథ్యంలో మరి నిజంగానే 3 ముఖ్యమంత్రులు వస్తారా, లేకపోతే చిరంజీవి గారు ఇక్కడ ఏమన్నా అతిథిగా వస్తారా, ఏం జరగబోతుందనేది తెలియాలంటే మరొక 3-4 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 3-4 రోజుల్లో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది.